అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ గుత్తుల సాయి గారితో కలిసి పత్రికా మిత్రుల సమావేశంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ రోజు నాడు 2026 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జరిపి తలపెట్టినటువంటి సంక్రాంతి సంబరాల మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండబడేటువంటి వైసీపీ శాసనమండలి సభ్యుడు బొమ్మ ఇజ్రాయిల్ గారు అవాకులు చవాకులు మాట్లాడుతూ మసిపూసి మారేడుకాయ చేసి కూటమి పార్టీలకి కూటమి ప్రభుత్వానికి మసంటించాలనేటువంటి ఆలోచనతో ఇజ్రాయిల్ గారు ఉన్నారు. ఇజ్రాయిల్ గారు ఇది మీకు ఎంత మాత్రమో తగదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ మీరు మాట్లాడితే శ్వేతపత్రం అంటూ ఉన్నారు. అసలు శ్వేతపత్రం అంటే మొట్టమొదటిగా మీకు తెలుసా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ మరి శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం వస్తే 2019 మొదలుకొని 2024 వరకు అనేక వందల సార్లు మీ ప్రభుత్వం, మీ శాసనసభ్యులు, మీ మంత్రులు శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతూ ఉన్నాను. అంటే ఈ రోజున సంక్రాంతి సంబరాల్లో యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాకేసి చూస్తూ ఉంటే కూటమి పార్టీలకి మంచి ప్రజాదరణ వచ్చిందనేటువంటి ఆలోచనతోటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయనేటువంటి అసూయతోటి మీరు ఈ విధమైనటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ మీరు శాసనమండలి సభ్యుడిగా మీరు లేవనెత్తినటువంటి ప్రతి విషయము కూడా ఒక్కసారి మీరు ఆకలింపు చేసుకోమని, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని, ఎన్ని సందర్భాలలో ఇటువంటి సంఘటనలు మీ విషయంలో పునరావృతం అయ్యాయో ఒకసారి మీరు ఆలోచించుకుని కూటమి పార్టీలను కానీ లేదు కూటమి పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులను కానీ మీరు అబాసుపాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా కెలికి మరి బయటకు తీసి మీడియా ముందు పెడతాం. ఇజ్రాయిల్ గారు ఇక మీదటైనా వాస్తవాలు వక్రీకరించకుండా నిజాలు మాట్లాడండి. మీ పార్టీకి వాస్తవాలు వక్రీకరించడం, మసిపూస మారేడుకాయ చేయడం, లేనటువంటి విషయాలు ప్రచారం చేయడం మీ అధినేత మొదలుకొని మీ కార్యకర్త వరకు వెన్నతో పెట్టిన విద్యని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులకి తెలుసు. ఇక మీదటైన ఇజ్రాయిల్ గారు మీకు మంచి బుద్ధి ప్రదర్శించి మీరు నిజాలు మాట్లాడుకోవాలి. మరి అదేవిధంగా ఈ రోజు నాడు మా శాసనసభ్యుడు ఆనందరావు గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు. మీకోసం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ శాసనమండలి సభ్యుడిగా మీరు ఎన్ని తిరుపతి ఉత్తరాలు మీరు అమ్మారు, ఎంతకు అమ్మారు అనేటువంటి విషయాలు ప్రధాన పత్రికలన్నీ శీర్షికలో రాశాయి. సిగ్గుండాలి మనం ఈ మాట మాట్లాడడానికి. దయచేసి మీరు అనిపించుకోవద్దు. ఎందుకంటే మీకు గురువింద గింజ గుర్తొస్తా ఉంది. మిమ్మల్ని చూస్తే గురువింద గింజలాగా చిన్న ఎరుపు మీ దగ్గర పెట్టుకుని అంతా ఎర్రగా ఉన్నాం అనేటువంటి ఆలోచన మీకు తగదు. ఖచ్చితంగా ఒక్కొక్కసారి చెప్తా ఉన్నాం. ఇజ్రాయిల్ గారు కూటమి పార్టీల మీద, చంద్రబాబు గారు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఎంత 2 మినిట్స్ సరిపోద్ది కదా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పత్రికా సోదరుల వారికి, మీడియా సోదరుల వారికి అందరికీ మరి నా పేరు గుత్తుల సాయి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా మరి ఈరోజు ఈ యొక్క ప్రెస్ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారు మరి చాలా తెలుగు తక్కువగా తెలిసిన విషయాలు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. నేను ఒక్కటే అడుగుతా సోదరులారా, ఈవేళ సంక్రాంతి 3 రోజులు కూడా మన ప్రాచీన సాంప్రదాయాలు కనుమరుగైపోతాయని చెప్పి ఈ యొక్క సాంప్రదాయాలు మనకి కళ్ళ ముందు కట్టినట్టు ఈ సాంప్రదాయాలు మనకు చేయటం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ 3 రోజులు కోడిపందాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకో కార్యక్రమం అవ్వచ్చు, ఈ యొక్క సంబరాలు చేసుకున్నప్పుడు మరి ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో మరి అమలాపురం ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు ఎంతో తినేశాడు, లేకపోతే ఈ కార్యక్రమం ఏంటని చెప్పి విమర్శించడం జరిగింది. చాలా తప్పు. ఎందుకంటే ఒక సాంప్రదాయ కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే కనుమరుగైపోతారని చెప్పి ఆయనే కాదు ప్రతి ఒక్కరూ చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలు చేయడం జరిగింది. ఏమి తెలుసు అని చెప్పేవాళ్ళు ఇజ్రాయిల్ గారు మాట్లాడుతారు. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నారు. ఇవాళ ఏం చేస్తాడు ఇజ్రాయిల్ గారు? ఇవాళ తిరుపతి లెటర్లు అమ్ముకుంటున్నాడు ఆయన. తిరుపతి లెటర్లో బ్రేక్ దశలో అమ్ముకునే పరిస్థితులు ఆయన ఉన్నాడు. కానీ మా నాయకులు ఎవరు ఆ టైప్లో లేరు.
మా నియోజకవర్గం అవ్వచ్చు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఈ కూటమి నాయకులు తిరుపతి లెటర్లో కానీ లేకపోతే అవినీతి చేయని పని మాకు లేదు. మరి తెలుసుకుని మాట్లాడాలి ఏదైనా సరే. రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతులు మీరు ఏం చేశారు ఈవేళ? రైతులకి ఏదైనా చేసిందంటే ఈవేళ కూటమి ప్రభుత్వం చేసింది. ఈవేళ రైతులకి ఈవేళ అన్నదాత సుఖీభవ ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేసింది. ఈవేళ ఒక్క రోడ్డు డెవలప్మెంట్ చేశారు మీ ప్రభుత్వంలో ఉండగా. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి, ఈవేళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈవేళ అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈవేళ మీరు ఎవరినైనా విమర్శించినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒకటే కార్యక్రమం చెప్పేసి వదలారా. తెలుసుకుని మాట్లాడండి, తెలియకుండా మాట్లాడద్దు. ఏం తినేసాడైనా అమలాపురం ఎమ్మెల్యే గారు ఆయన చేశాడు, ఆయన చేతులప్పుడు పెట్టుకోడు. ఆయన మీరు శ్వేతపత్రం విడుదల చేయమన్నారు, చేస్తాడు ఆయన. మీకు అన్ని విధాలు చెప్తాడు, ఇబ్బంది ఏం కాదు. కానీ మీరు ఆయన విమర్శించడం ఎంతవరకు ధర్మం? ఒకటే చెప్తారు సోదరులారా, తెలివి మాట్లాడరు కూడా మీరు మాట్లాడవద్దు. విషయం తెలుసుకుని, పూర్తిగా తెలుసుకుని మాట్లాడడం తప్ప ఇటువంటి మా యొక్క కూటమి ఎమ్మెల్యేలు ఎవరి మీద అయినా ఇటువంటి నింద ఇస్తే మేము ఊరికి నీ పరిస్థితి లేదు. జిల్లా అధ్యక్షుడు నేను అసలు ఊరుకోను. తెలుసుకుని మాట్లాడండి ఖచ్చితంగా. అదేవిధంగా వీళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది. వేళ మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మరి మన ఎవరో మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి. మరి వీళ్ళందరూ మోడీ గారి సహకారంతో ఈవేళ ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది. ఈవేళ ఎన్ని వేల కోట్లు ఈవేళ మరి ఇండస్ట్రీలకి పెట్టుబడి చేయడం జరుగుతుంది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు. ఇవాళ నిరుద్యోగం మాపు చేయాలి, నిరుద్యోగానికి ప్రసక్తి ఉండకూడదని చెప్పి ఇవాళ వేలాది కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మన పెట్టుబడులుగా తీసుకురావడం జరిగింది. మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏమైనా పెట్టుబడులు తీసుకొచ్చారా? జీతాలు కూడా ఇచ్చేవారు కాదే ఆ టైంలో, జీతాలు కూడా ఇచ్చేవారు కాదు. ఇవాళ టెన్షన్ జీతాలు ఇస్తున్నారు ఈవేళ మా వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి పెన్షన్ విషయంలో ఒకటి మాట్లాడేవారు, తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంతో పెన్షన్లు ఇవ్వరని చెప్పి. మీకంటే ముందుగా 31వ తారీఖు వచ్చిన పెన్షన్ మేము అందజేస్తాం ఖచ్చితంగా. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదు. మీరు తెలుసుకుని మాట్లాడండి. నేను ఖచ్చితంగా జిల్లా అధ్యక్షునిగా ఇంకొకసారి చెప్తున్నా, మా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీరు విమర్శించినప్పుడు పూర్తి విషయాలు మీరు తెలుసుకుని మాట్లాడడం తప్ప తెలుసుకోకుండా మాట్లాడితే నేను జిల్లా అధ్యక్షుని ఊరికి పరిస్థితి మాత్రం ఉండదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.